హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, ఒక 4 టమాటోలు, సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయల్ని దాంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగనిచ్చుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటికి ఘాట్లు పెట్టుకొని అదే బాండీలో నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త నెయ్యి వేసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయలని, మసాలా దినుసుల్ని, పుదీనాని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో జ్యూస్ని, ఇప్పుడు దాంట్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ టమాటో జ్యూస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా 10-15 నిమిషాల పాటు మగ్గివ్వాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మరో 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకులు, మసాలా దినుసులు వేసుకొని బాగా మరిగించుకోవాలి. అది మరుగుతుండగా కాస్త ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకొని అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అన్నం అయితే ఇలా పుల్లలు పుల్లలుగా విడివిడిగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ని బాండీలో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని దమ్కివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు 4 నిమ్మకాయలని తీసుకొని దాంట్లో రసం తీసుకొని ఆ అన్నం పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని రైస్ పైన పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.